brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విచారణకేగా వస్తున్నా అంటున్నారు మాజీ ఎంపీ. వందల మందితో బల ప్రదర్శన చేస్తూ బయలుదేరారు. అనంతపురం నుంచి అంటున్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. విజయవాడకు బయలుదేరారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. భారీ కాన్వాయ్ తో గోరంట్ల మాధవ్ బల ప్రదర్శనకు దిగారు. వందలకు పైగా వాహనాలతో విజయవాడకు బయలుదేరారు మాధవ్. కర్నూలు, నంద్యాల, గిద్దలూరు మీదుగా విజయవాడకు మాధవ్ చేరుకున్నారు. వందల మంది అనుచరులు, వైసీపీ కార్యకర్తలతో ఇలా బల ప్రదర్శనకు దిగారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఎన్ని గంటలకు గోరంట్ల మాధవ్ విచారణ మొదలు కాబోతోంది? ఏంటి భారీ సంఖ్యలో కాన్వాయ్ తో ఆయన అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది, ఏం జరుగుతోంది? వాస్తవానికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ 10 గంటలకు ఖచ్చితంగా హాజరు కావాలని ఇచ్చారు. కానీ అనంతపురంలోనే ఆయన 11:30 గంటలకు బయలుదేరారు. అంటే విజయవాడ చేరుకునేసరికి అరౌండ్ ఈజీగా 9 గంటల సమయం వరకు పడుతుంది. అంటే 8-9 అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా విచారణకు ఆయన టెక్నికల్ గా వెళ్తున్నప్పుడు కూడా విచారణకు మాత్రం ఇన్ టైంలో వెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. భారీ కాన్వాయ్ తో దాదాపు ఒక 40-50 వాహనాల్లో బయలుదేరినటువంటి గోరంట్ల మాధవ్ అనుచరులు, కార్యకర్తలతో వందల మందితో కూడా ఒక బల ప్రదర్శన చేసే విధంగా అనంతపురం నుంచి విజయవాడకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరి కొద్దిసేపటి ఇక్కడ నుంచి వెళ్లారు. కర్నూలు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం మీదుగా నర్సరావుపేట, వినుకొండ మీదుగా అలా విజయవాడలోకి వచ్చేటట్లుగా ఆయన రూట్ మ్యాప్ కూడా చేసుకున్నారు. అయితే పోలీసులు కూడా ఎక్కడ కూడా ఇతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే భారీ కాన్వాయ్ గా బయలుదేరి వెళ్లడంతో, అంటే అటు ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రాజ్భవన్ కు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆంక్షలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడే ఏమన్నా అడ్డుకునే అవకాశం కనిపిస్తే తప్ప ఇక్కడ కూడా ఆయన అడ్డుకునే అవకాశం అయితే కనిపించడం. పోలీసుల విచారణకి అసలు బల ప్రదర్శనకి సంబంధం ఏంటి? సాధారణంగా తన అపోనెంట్స్ కి బల ప్రదర్శన చేస్తుంటారు రాజకీయ నాయకులు. ఆయన ఒక మాజీ పోలీస్ అధికారి, ఆయనకు తెలుసు విచారణకి ఎలా వెళ్లాలో. కానీ ఇలా వందల మంది అనుచరులతో, పదుల సంఖ్యలో వాహనాలతో ఈ బల ప్రదర్శన దేనికోసం? వాస్తవానికి మొదటి నుంచి కూడా ఆయనకి పార్టీ నుంచి అంత సపోర్ట్ లేదు అని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా అందరిని కూడా పిలిపించుకొని కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు, అదేవిధంగా మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఇతర నాయకులందరూ కూడా ఆయన కలిసి పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆయన ఇంటికి చేరుకునే వరకు వేచి ఉన్న తర్వాతనే వీరందరూ కూడా తీసుకొని ఆయన బల ప్రదర్శనగా వెళ్తున్నారు. మనతో పాటు మాట్లాడినప్పుడు కూడా ఎక్కడా కూడా బల ప్రదర్శన లేదు. ఈవెన్ అడ్వకేట్ ని కూడా తీసుకొని వెళ్ళట్లేదు. తాను ఒక్కడనే విచారణకు హాజరవుతామని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరిని కూడా తీసుకొని గోరంట్ల మాధవ్ విచారణకు బయలుదేరి వెళ్ళాడు. ఖచ్చితంగా పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం 10 గంటలకు ఖచ్చితంగా ఆయన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఈ సమయానికి అక్కడ ఉండాలి విచారణకు. కానీ అనంతపురం నుంచి బయలుదేరడానికే ఇప్పుడు అయింది కాబట్టి మోస్ట్లీ 8-9 వరకు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ఒక 2-3 రోజులు తనకు వెసులుబాటు కల్పించాలని ఇప్పటికే పోలీసులను అడిగినట్లుగా కూడా గోరంట్ల మాధవ్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ విజయవాడకి అయితే చేరుకుంటారు తప్ప విచారణ సమయం అయితే ముగిసిపోతుంది. ఖచ్చితంగా బల ప్రదర్శన చేసుకునేందుకు పబ్లిసిటీకి ఇతను అన్నిటికీ వాడుకుంటాడనే ప్రచారం కూడా జరుగుతున్న పోలీసుల విచారణ కూడా తన పబ్లిసిటీకి వాడుకుంటున్నాడు అనేది ఈ సంఘటనతో కాస్త చెప్పుకోవచ్చు. రైట్ నరేష్.